తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటితో పాటు వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్, గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాతావరణ వ్యవస్థ ప్రభావంతో గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుండటంతో కొన్ని జిల్లాల్లో రహదారులు, వాగులు, వంకలు పొంగి పొరుతున్న పరిస్థితి ఏర్పడే జిల్లాల వారిగా ముఖ్యంగా వర్షపాతం అయితే గత 24-48 గంటల్లో నమోదైనట్టయితే వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమెలలోని అత్యధికంగా 19.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది. జగిత్యాల, ఐలాపూర్, బీర్పూర్, సిరికొండ అన్నిటి కూడా విలువ 8.20 సెంటీమీటర్. ములుగులోని కన్నేగూడెం ఆ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం మీద తాలిపేరు ప్రాజెక్టు సుమారు 96,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అయితే నేర్తుందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సుమారు 46,000 క్యూసెక్కుల ఇంట్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వైపు నీరు తరలింపు సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే హన్మకొండ, వరంగల్, మహబూబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలు అత్యధికంగా ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే
రాష్ట్రంలోని అత్యధికంగా వర్షపాతం పలిమెలలో 19.43 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. కన్యాయగూడెం, ఏటునారం, తాడ్వాయి, మేడారం పరిసర భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాల్లో రాకపోకలైతే నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. మహబూబాద్ జిల్లాలో అయితే విస్తృతంగా భారీ వర్షాలు, వాగులు వంకలు ఉప్పొంగి పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా వరంగల్ అండ్ హన్మకొండ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే గత 2 రోజుల నుంచి బంగాళాఖాతం అల్పీడంతో విపరీతంగా కురుస్తున్న వర్షం, దాంతో పాటు గోదావరి కూడా ప్రవాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు వాజేడు మండలంలో చీకుపల్లి దగ్గర ఒక వంతెన కూలిపోవడంతో కనీసం 26 గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగిందని చెప్పి దాన్ని పునరుద్ధరించుకొని నిన్న జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ తక్షణమే తాత్కాలికంగా ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళైతే పరిశీలించిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇటు కొండాయి అంటే జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తూ కొండాయి, ఇటు మల్యాల ఈ ప్రాంతం అటు నుంచి ఏటునారం రావడానికి వారికి కూడా ఎటువంటి సదుపాయాలు లేక వారు అవతలనే గిరిగీసుకొని ఉండాల్సిన పరిస్థితి. దాంతో పాటు చెల్పాక, ఎల్చెట్టిపల్లి ఈ మధ్యలో కూడా ఇదే జంపన్న వాగు ప్రవహిస్తుంటది. ఇక్కడ కూడా ఎల్చెట్టిపల్లి గ్రామస్తులు కూడా వాళ్ళు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గత ప్రభుత్వంలో ఇక్కడ బ్రిడ్జి శాంక్షన్ చేస్తామని చెప్పినా కూడా ఈ రోజు వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా బ్రిడ్జి తక్షణం ఏర్పాటు చేస్తామని సీతక్క అయితే హామీ ఇచ్చింది. దానికి కూడా టెండర్ కాల్ఫర్ చేశామని చెప్పేసి అయితే మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. దాంతో పాటు ఐటీడీఏ పీఓ ఆ ప్రాంత వాసులకు, గిరిజనులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఒక బోర్డును అమర్చి ఎండిఆర్ఎఫ్ బృందాన్ని కూడా అక్కడ అమర్స్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 2 రోజులకు కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇటు బొగత జలపాతం కూడా పరవళ్లు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. అక్కడికి సందర్శకులు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఆ బగుత అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మేడారం వాగులో వాగు ఉధృతం ప్రవేశంతో మేడారం భక్తులు అక్కడికి చూడడానికి వచ్చి స్థానానికి దిగడంతో ఆ వాగులో గల్లంతైన పరిస్థితి నెలకొంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.